ఓం నమ శివాయ. ఓం మాత్రే నమ. ముందుగా భక్తి టీవీ ప్రజలకు అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం పరాభావనామ సంవత్సర ఆషాఢ మాసం. అయితే ముందుగా రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. కొంతమందికి రాశి ఫలితాల మీద ఆలోచనలు కొంతమందికి ఉంటాయి, కొన్ని సూచనలు ఉంటాయి. కొంతమందికి పేరు బలాల మీద ఆలోచనలు ఉంటాయి, నక్షత్ర బలాల మీద కొంతమందికి ఆలోచనలు ఉంటాయి. ఏది ఎలా ఉన్నా సరే ఒక జాతక బలము, పంచాంగము, గణితము, శాస్త్రము ద్వారాగా మనిషి భవిష్యత్తుని, మానవాళికి గమ్యాన్ని, గమనాన్ని చేరుకునే విధానాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ముందుగా ఈ సంవత్సరంలో, ఈ పరాభావనామ సంవత్సరంలో రాశి ఫలితాల గురించి ముందుగా మనం తెలుసుకుంటాం. అయితే మేషరాశి గల్లవారు, మేషరాశి అనగా అశ్విని భరణి నక్షత్రాల్లో 1, 2, 3 పాదాల యందు భగవంతుడి సంకల్ప బలంతో ఆ మేషరాశి గల్ల వాళ్ళకి దివ్యమైన ముహూర్తం అనేది ఉంటుంది. మనసు చాలా విశాలమైనది, కల్మషం లేని హృదయాలు. ఏ పని వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా కూడా ఆత్మలో దాచుకుంటారు తప్ప బయట చెప్పుకునే వాళ్ళైతే కాదు. మొత్తానికైతే ఈ మేషరాశి గల్ల వాళ్ళ ఆలోచనలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క విషయంలో ముందడుగు వేసి సమస్యల్లో నుంచి పరిష్కారం అనేది తెలుసుకొని బయటపడగలిగేంత ఆలోచనలు ఈ రాశి గల్ల వారికి ఉన్నాయి. అయితే ఈ రాశి గల్ల వాళ్ళలో కొంతమందికి చదువు అనేది పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఉండదు, అంటే ఏకాగ్రతను కోల్పోతుంటారు. కొంతమందికి మానసికంగా నలిగిపోతుంటారు, అది చెప్పుకోలేని కొన్ని బాధలు. ఇక కొంతమంది అయితే వ్యాపారాలు, బిజినెస్లు, తర్వాత వాళ్ళ సొంత కష్టాల మీద ఆధారపడుకుంటూ ఉండే వాళ్ళకు కూడా అభివృద్ధి చాలా వరకు తక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరంలో, ఈ ఆషాఢ మాసంలో 15వ తారీఖు నుంచి మేషరాశి గల్ల వాళ్ళకి దివ్యమైన సంకల్ప బలం అనేది కూడుకుంటుంది. ధనములో కానీ, ధాన్యములో కానీ, వ్యాపారములో కానీ, అభివృద్ధి చేసే పనిలో కానీ, ఉద్యోగ రీతిలో కానీ, లేదంటే చదువు రీతిలో కానీ, సినీ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్లలో కానీ, ఎవరికైనా సరే ఈ రాశి గల్ల వాళ్ళలో ప్రతి ఒక్క ఇంప్రూవ్మెంట్ అనేది ఈ ఒక్క సంవత్సరంలో, ఈ ఒక్క నెలలో వీళ్ళకి అధికారంలో ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆదాయాన్ని సంపాదిస్తారు, ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా వాటిని కుటుంబంలోనే పరిష్కారం చేసుకోవాలి తప్ప మన 4 గోడలు దాటి బయటకు వస్తే సంసారంలో లేనిపోయిన చిక్కులు, చికాకులు వచ్చి పడిపోయి కుటుంబంలో అందరికీ సమస్యలు కూడుకుంటాయి. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది కళ్యాణ బలాల గురించి, వాళ్ళ రాశి బలాలని, వాళ్ళ కళ్యాణ బంధంలో కలుసుకునే విధానాల గురించి కొంతమంది తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఈ రాశి గల్ల వాళ్ళలో అమృత గడియలు ఉన్నాయి. మంచి అమృత గడియలు చేసే పనిలో కానీ, సౌందర్య బలం కానీ, ఆకర్షణ బలం కానీ, ధన బలం కానీ, ధైర్య బలం కానీ భగవంతుడు ఈ రాశి గల్ల వాళ్ళకి సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఇచ్చాడు. కాబట్టి దాన్ని మనము వృధా చేసుకుండా, కాలాన్ని వృధా చేయకోకుండా ఏకాగ్రతతో మనము ఏ పని అనుకున్నా కూడా కష్టమైన పని అని అనుకోకుండా దాన్ని ఇష్టంగా, ఇష్టపూర్తిగా చేస్తే కంపల్సరిగా ఈ రాశి గల్ల వాళ్ళకి ప్రతి ఒక్క సమస్య నుంచి బయటపడే పరిష్కారము దొరుకుతుంది. రేపు ఎదుగుదలకి అన్ని విషయాల్లో ఆ భగవంతుడు మీకు వెనకాల నిలబడి మీ యొక్క సమస్యని పరిష్కారం చేసి, మీరు ఏ కార్యాన్ని అయితే సిద్ధి చేసే ఆ కార్యదర్శిని పొందాలనుకుంటున్నారో అది సంపూర్ణంగా మీకు అందే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని రుణబాధలు ఉన్నవాళ్ళు ఈ రాశి గల్లాల్లో, ఆ రుణబాధలు కూడా కొన్ని తీరే సమస్యలు కూడా కొంతవరకు ఉన్నాయి. పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన తర్వాత సంతాన బలంలో బాధపడుతున్న వాళ్ళు, తర్వాత వాళ్ళకి సంసార గొడవల్లో కొంచెం భార్య భర్తల మధ్య ఒడిదుడుకులు, మాట, స్నేహం, బంధం అనేది కొద్దిగా దూరంగా ఉన్నవాళ్ళు, ఈ రాశిలో వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు ఎక్కడి నుంచైనా సరే, మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా ఒక్క ఫోన్ ద్వారాగా
మీ సమస్యలని పరిష్కారం మనం చేసుకునేంత విధంగా చేయగలవచ్చు. అదేవిధంగా ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా కంపల్సరిగా ఈ రాశి గల వారికి పరిపూర్ణమైన పరిష్కారం చేసి మీ భవిష్యత్తుని మంచి దారిలో తీసుకెళ్లి ఏకాగ్రతతో చేసుకునే ఒక సంకల్ప బలంతో చేయవచ్చు. అదేవిధంగా ఈ రాశి గల వారు ముఖ్యంగా వెంకటాచలపతిని పూజించాలి. అంటే వెంకటరమణ ఏడుకొండల స్వామి సంపూర్ణంగా పరిపూర్ణంగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మనసులో వాళ్ళ మనోధైర్యానికి ముందడుగు దారి చూపించేది ఈ భగవంతుడి సంకల్పాన్ని పూజ చేసుకుంటే మీకు ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, కుటుంబంతో సంతోషంగా మీరు అనుకున్న కార్యాన్ని సిద్ధి చేసుకునేంత సంకల్ప బలం కూడుకుంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనిషి జీవితం చాలా గొప్పది. ఈ మానవ జన్మ మనకి మిగిల్చడం భగవంతుడిచ్చిన మనకు వరం. ఈ వరాల్లో మనకి కష్టాలు చాలా వస్తుంటాయి. ముందుగా మన భవిష్యత్తు వాడిని మనం తెలుసుకోవాలి. అయితే రాశి ఫలితాలు, గణిత శాస్త్రం, గవ్వల శాస్త్రం, ఫేస్ రీడింగు, హస్తరేఖలు, ఈ శాస్త్రం అంతా మనిషి మానవాళికి ప్రతి ఒక్క విషయానికి ఉపయోగపడేది. దీంట్లో కొంతమంది కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అది విలేజ్లో ఉండే వాళ్ళ కాడి నుంచి విదేశాల వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యలో కూడుకొని ఉంటారు. ఈ సమస్యలన్నిటికీ కొంతమందికి పరిష్కారం దొరుకుతుంది, కొంతమందికి దొరకదు. కానీ మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీకు మనిషికి ముఖ్యంగా బ్రతుకు తెరువు అంటే ఉద్యోగము, తర్వాత వాళ్ళకి లైఫ్ పార్ట్నరు, జీవితంలో మంచి సంతానము, 10 మందిలో మంచి పేరు సంపాదించి పెట్టే ఒక గౌరవ మర్యాద, ఇవన్నీ మనిషికి దక్కడం కోసం మనిషి పోరాడుతుంటాడు. అయితే వీళ్ళకి కొన్ని దోష బలాలు ఉంటాయి. అవి కొంతమందికి తెలియవు. అది నక్షత్ర బలాల నుంచి, పుట్టిన టైమింగ్ నుంచి వస్తుంటది, కొంతవరకు వాళ్ళ పేరు బలాల నుంచి వస్తుంటది, కొంతవరకు నడుచుకుంటూ పోయే విధానాన్ని బట్టి మనిషి గ్రహస్థితులు అన్ని సంభవిస్తాయి. అది ఏ రూపంగా ఉంటుందో తెలియదు. మొదటిది నరదృష్టి, రెండవది నాగదోషం, శని దోషం, గ్రహస్థితుల దోషం, ప్రయోగ బంధన, చేతబడి, చికాకులు, తర్వాత మానసికంగా ఆరోగ్యపరంగా దెబ్బతినే సమస్యలు, ఉద్యోగపరంగా చేయలేకుండా ఉన్నవారికి, ఉద్యోగం దొరకకుండా పోయిన వారికి, పని విషయంలో ఎంతవరకు నష్టం వచ్చి, కుటుంబ పరంగా కూడా కొన్ని సమస్యలతో కూడుకొని, కొంతమంది మనుషులు విధానాలు కూడా నడవడికల వల్ల కూడా మానవాళికి దెబ్బ తగులుతుంది. వీటన్నిటిని గుర్తుంచుకొని మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఖచ్చితంగా సరైన పరిష్కారం అందిస్తా. రెండోది ఏంటంటే, దీంట్లో ఏముందులే, ఎప్పుడు జరిగేదే కదా, ఎప్పుడు రాశిలో ఉండేదే కదా, ఎప్పుడు మన అదృష్టం ఇలాగనే ఉంటుంది కదా అని చెప్పి మీరు అశ్రద్ధతో ఏది చేయొద్దు. సమయం చాలా విలువైనది. ఆ సమయం కొంతవరకు కేటాయించేట్టుగైతే ఖచ్చితంగా రేపు మీరు కష్టాల నుంచి మీరు బయటపడే మార్గాన్ని మీకు నేను చెప్పగలుగుతాను. సరైన భవిష్యత్తు మార్గాన్ని మీకు చూపగలిగే మార్గం చెప్తాను నీకు. అదేవిధంగా మీరు ఏ ఒక్క పరిష్కారం గురించైనా, ఏ ఒక్క సమస్యతోనైనా బాధపడుతుంటే మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఫోన్ ద్వారా కానీ, లేదా దగ్గరలో ఉంటే మీరు దగ్గరలోను, లేదు మీ ఇంటి దగ్గరకు కూడా వచ్చి కూడా నేను ఆ ఒక్క పరిష్కారాన్ని, ప్రాబ్లాన్ని దాన్ని చూసి మీకు ఆ పరిష్కారం చేయగలుగుతా. ఒక్కసారి మీరందరూ నేను ఇచ్చే ఈ నెంబర్ని, కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా మీకు సరైన పరిష్కారం అందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.